60 సంవత్సరాల దగ్గరకు వస్తున్న యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతి మీటింగ్లో ప్రధానిని ద్రోహి అని, హోంమంత్రిని ద్రోహి అని సంబోధిస్తున్నారు. దేశాన్ని డెడ్ ఎకానమీ అని ప్రపంచానికి చాటి చాటి చెబుతున్న రాహుల్ గాంధీయా, లేదా 2047 వరకు భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రదేశంగా మారుద్దామనుకొని వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎవరు ద్రోహి? ఎవరి మాటలైతే పాకిస్తాన్ మీడియా చాలా తీయగా ఉన్నాయని హెడ్లైన్స్లో వేసుకొని మురిసిపోతుందో అతనా, లేదా పాకిస్తాన్ లోపలికి దూరి కలుగుల్లో ఉన్న ఉగ్రవాదులను సైతం మట్టు పెట్టమని చెప్పి సైన్యానికి అధికారం ఇచ్చి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేద్దామనుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎవరు ద్రోహి? అసలు సర్జికల్ స్ట్రైక్సే ఒక ఫేక్, సర్జికల్ స్ట్రైక్స్ జరగనే లేదు అని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న అతన, లేదా సర్జికల్ స్ట్రైక్స్ చేసి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే వాళ్ళ ప్యాంటు తడిసిపోయేలాగా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఎవరు ద్రోహి? అస్తమానం భారతదేశ సైన్యం యొక్క శౌర్య పరాక్రమాల మీద ప్రశ్నలు వేసేవారా, లేదా ప్రతి దీపావళికి వెళ్ళి సైన్యంతో తన యొక్క పండగను జరుపుకునేవారు? ఎవరు ద్రోహి? భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక అగ్రగామి దేశంగా, ఒక వెలుగుతున్న దేశంగా తయారు చేస్తున్నవారా, లేదా 70వ దశకంలో భారతదేశాన్ని ఎమర్జెన్సీ అనే ఒక చీకటి కోణంలోకి నెట్టేసిన పార్టీ ఎవరు ద్రోహి? ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్.